ఉదయం లేవడంతోనే విరోచనం సజావుగా రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులను తెచ్చుకొని అద్భుతమైన ఔషధాన్ని తయారు చేసుకొని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆ వస్తువులను చెప్తాను, జాగ్రత్తగా రాసి మరీ పెట్టుకోండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. చిన్న కరక్కాయలు. ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులన్నీ ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశం ఉంటుంది మీ ఊళ్ళో, అక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి. చిన్న కరక్కాయలను తెచ్చి దోరగా వేయించి మధ్యలో పిక్కను తొలగించి దంచి చూర్ణం చేసుకొని ఆ చూర్ణాన్ని ఒక 40 గ్రాములు తీసుకోండి. అలాగే సునాముఖి ఆకు దొరుకుతుంది, దానిని తీసుకుని వచ్చి దంచి పొడి చేసుకొని అది ఒక 40 గ్రాములు. అలాగే సైంధవ లవణము, ఇది పొడిగానే దొరుకుతుంది, ఇది ఒక 40 గ్రాములు. దీంతో పాటు నాణ్యమైనటువంటి నల్ల మిరియాలను దంచి పొడి చేసుకుని అది ఒక 10 గ్రాములు. ఈ చూర్ణాలన్నీ కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. ఎవరైతే మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారో, ఉదయం లేవగానే ఫ్రీ మోషన్ అవ్వడం లేదో వాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 పావు చెంచా అంటే 3 నుంచి 5 గ్రాములు వచ్చేలాగా ఈ పొడిని బాగా కలుపుకొని భోజనం పూర్తయిపోయి నిద్రించడానికి ముందు దానిని అలాగే తాగండి. ఇలా తాగడంతోనే ఉదయం లేవగానే సుఖ విరోచనం అవడాన్ని గమనిస్తారు. ఈ విధంగా ఈ తయారు చేసుకున్న చూర్ణం పూర్తి అయిపోయేంత వరకు వాడితే సరిపోతుంది. ఈ అద్భుతమైనటువంటి చిట్కాను పాటించండి. అలాగే మలబద్ధక సమస్యతో కడుపులో మలం పేరుకుపోయి బయటికి రాక ఇబ్బంది పడుతున్న ఎవరితోనైనా సరే ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. కొలతల ప్రకారం చెప్పిన విధంగా పాటించి మంచి ప్రయోజనం పొందండి. లేదు మలబద్ధకం తగ్గించి సుఖ విరోచనం జరిగి గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా తగ్గడం కోసం ఔషధాన్ని మేము తయారు చేసింది మీరు పొందాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన మా నంబర్లకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో సంప్రదించగలరు. బాగా పండిన బొప్పాయిని కూడా తినండి, ఇది కూడా సుఖ విరోచనానికి దోహదపడుతుంది. ఇంట్లో తయారు చేసుకునే సులువుగా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలను స్వీకరించండి. ఆరోగ్యంగా కలకాలం జీవించండి. ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలు ఫాలో అవుతూ ఉండవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.